వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. ఎమ్మిగనూరులో పర్యటించిన జిల్లా ఎస్పీ మాజీ రాయలసీమ ఐజీ ఇక్బాల్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రభుత్వ బాలికల పాఠశాలను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ రిటైర్డ్ ఐజీ ఇక్బాల్ సందర్శించారు. రాయలసీమ ఐజీ ఇక్బాల్ మాట్లాడుతూ పాఠశాలలో ఉన్న బాలికలకు ఏకాగ్రతతో చదివి ఉన్నత స్థానాల్లో ఉండాలని, మహిళలు ఎందులో తక్కువ కాదని నిరూపించాలన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ బాలికలు పాఠశాలకు వస్తున్న సమయంలో కానీ బయట కానీ ఎవరైనా ఆకతాయిలు యూటీజింగ్కు పాల్పడితే వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. విద్యార్థినులకు ఏమైనా సమస్యలుంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. వారి మాటల్లో మీరే వినండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్. ఈ ప్రాంతాలు ఉన్నాయి. నేను కూడా ఈ కోజ్గి ప్రాంతం వరకు చదివాను. ఎమ్మిగనూరులో 10th రాసాము. ఈ విధంగా పేద పిల్లలు నిన్న కూడా పేపర్లో వచ్చింది కూడా చూశారు ఆయన. ఏ విధంగా వలసలు సుగ్గి అని మేము ఏదైతే అంటున్నామో పొట్టకుట్టి కోసం పిల్లలను కూడా తీసుకుని వలసలకు వెళ్తున్నారని చూసి అరే ఏ విధంగా మన పిల్లలకు సహాయకారిగా ఉండగలం, మెరుగైన వసతులు మనం ఏ విధంగా అందించగలం, తర్వాత పిల్లల్లో మానసిక అశాంతి, ఈవ్ టీజింగ్లు, తర్వాత ఆడపిల్లలను వేధించే పరిస్థితులు ఏమైనా ఉంటే ఏ విధంగా చూడగలం. నేను ఐజీగా ఉన్నప్పుడు నేను ఈ విధంగా చేశామని ఆయనకు చెప్పడం డిస్కషన్లో వారికి వారి శ్రీమతి గారికి, వారు కూడా పిల్లలకి ఎమ్మిగనూరు టౌన్లో ఎస్పీ బాలికశాల విజిట్ చేయడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. నాకు ఎప్పుడు స్కూల్స్ విజిట్ చేయడము అక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కసారి డైరెక్ట్లీ మన దృష్టికి రాకుండా ఉంటాయి. సో విజిట్ చేసినప్పుడు డైరెక్ట్లీ వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉన్నాయి అవన్నీ కనుక్కొని ఆ సొల్యూషన్ డైరెక్ట్లీ ఇవ్వడము మా పోలీసింగ్లో ఒక భాగమే. సో బట్ స్టిల్ ఒక విద్యార్థి చదువుకుంటే ఆ విద్యార్థి ఒకటి బాగుంటాడు, బట్ ఒక ఆడపిల్ల అంటే బాలిక చదివితే ఒక ఫ్యామిలీ బాగుంటుంది. సో అది మొదటి నుంచి ఐ హ్యావ్ బీన్ టోల్డ్. సో ఐ బిలీవ్ ఇన్ దాట్ ఆల్సో. సో ఐ అప్రిషియేట్ ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ స్కూల్ నడుపుతున్నారు. చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. సో ఒక ఆడపిల్ల కూడా డ్రాప్అవుట్ కాకుండా షీ హ్యాస్ టు ఫినిష్ హర్ స్టడీస్. ఇక్కడ 10th దాకా చదువుకొని తర్వాత ఇంటర్ చదువుకొని డిగ్రీ చదువుకొని సో ఐ విష్ టు సీ ఎవ్రీ గర్ల్ చైల్డ్ టు బి ఫైనాన్షియలీ ఇండిపెండెంట్. అంటే మొత్తం చదువుకొని డిగ్రీ చదివి పనికి వెళ్ళి సో స్వతంగా ఎవరి మీద కూడా ఆధారపడకుండా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ప్రతి ఒక్క గర్ల్ స్టూడెంట్ రావాలనేది ఇట్ ఈస్ మై మోటివ్ హియర్. సో హ్యాపీ. సో ఇక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని మా హెడ్ మాస్టర్ గారు మన దృష్టికి తీసుకొచ్చారు. ఇక్బాల్ సార్ కూడా ఈజ్ వెరీ ఇన్స్పిరేషనల్. నా గురించి చాలా బాగా చెప్పారు, బట్ స్టిల్ ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిమ్. సో